అందరికి నమస్కారం. టీఎఫ్జేఏ అండ్ స్టార్ హాస్పిటల్స్ కలిసి ఈరోజు జర్నలిస్ట్ మిత్రుల గురించి హెల్త్ క్యాంపు ఛాంబర్లో పెట్టారు. అది నేను అండ్ విశ్వక్ సేన్ అండ్ భాస్కర్ రెడ్డి గారు సిఇఓ ఆఫ్ స్టార్ హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేశాము. జర్నలిస్ట్ మిత్రులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ప్రెస్ మీట్లని, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ లేట్ నైట్ వెళ్తారు కాబట్టి హెల్త్ జాగ్రత్త. ఈ టీఎఫ్జేఏ కండక్ట్ చేస్తున్న ఈ హెల్త్ చెకప్ది అందరూ పార్టిసిపేట్ చేసి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు అందరూ మాకు చాలా అవసరము. మిత్రులు ఉన్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టీఎఫ్జేఏ అండ్ స్టార్ హాస్పిటల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ని ప్లీజ్ జర్నలిస్ట్ అండ్ మీడియా మిత్రులు అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా ఇంపార్టెంట్, కొంచెం అందరూ ఎంత బిజీ ఉన్నా కూడా మేక్ యువర్ టైమ్ ఫర్ దిస్ క్యాంప్. అండ్ ఐ అప్రిషియేట్ స్టార్ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్న ఈ ఇనిషియేటివ్కి కూడా వీ అప్రిషియేట్ యూ. అండ్ మీడియా మిత్రులనే కాదు, ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్. కొంచెం ఫర్ ద ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితికి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం జర్నలిస్టులందరికీ ఎవ్రీ ఇయర్ మనం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ 2025లో ఫిబ్రవరి 1 రోజు స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్టార్ హాస్పిటల్ భాస్కర్ రెడ్డి గారు సిఓఓ మనకి కోఆపరేట్ చేసే విధంగా, అలాగే పిఆర్ టీం దీప్తి గారు కానీ వాళ్ళకి మనం అసోసియేషన్ స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా భవిష్యత్తులో స్టార్ హాస్పిటల్కి ఎవరైనా అడ్మిట్ అయినా ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి భాస్కర్ రెడ్డి గారు తెలియజేస్తారు. నమస్కారం అండి. ఈరోజు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అట్లాగే స్టార్ హాస్పిటల్ వారు సంయుక్తంగా చేపట్టేటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య అవగాహన సదస్సు వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అట్లాగే కమిటీ సభ్యులందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా స్టార్ హాస్పిటల్స్ తరపు నుంచి ఆరోగ్య శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ ఆరోగ్యం పైన అవగాహన అనేది, ముఖ్యంగా ఈ ప్రాణాంతకర వ్యాధులు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఏదైతే ఉందో దానిపైన అవగాహన లేదనేది ఒకటి ముఖ్యమైన విషయాన్ని ఈరోజు ఇలాంటి క్యాంపుల ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ విరివిగా ఇలాంటి కార్యక్రమాలు విభిన్న ప్రాంతాల్లో విభిన్న కమ్యూనిటీస్కి టార్గెట్ చేస్తూ వాళ్ళలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి మైండ్లో వైద్యము అట్లాగే సూపర్ స్పెషాలిటీ వైద్యము మనకు అందుబాటులో లేననేది అదొక అపనమ్మకం. సో వాటిని కూడా పటాపంచలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏంటి సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే, మనకి ఉదాహరణకి క్యాన్సర్ కానీ, లివర్ జబ్బులు కానీ ఇవాళ ఏదైతే మనకు అందుబాటులో వచ్చినాయో, అట్లాగే గుండె జబ్బులు కానీ, మనం ఎప్పుడు నాకేం కాదులే అనే ఒక ధీమాతోటి ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ధీమానే ప్రాణాల మీద తీసుకురావటము, లాస్ట్ మినిట్స్లో మా దగ్గరికి హాస్పిటల్స్ లాంటివి పోవటంతోనే ఎర్లీ డిటెక్షన్ అనేది మిస్ అవుతున్నాం. మనం ఈ పిరియాడికల్ చెకప్స్ కనుక, యాన్యువల్ పిరియాడికల్ చెకప్స్ కనుక తీసుకున్నట్లయితే దాదాపు 170% వరకు డిసీజెస్ని మనమే అదుపులో పెట్టుకోవటానికి, అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాణాంతకర వ్యాధి అయినా సరే, గుండె జబ్బులు కానీ, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు అనుకోండి, క్యాన్సర్ మహమ్మారి అనుకోండి, అట్లాగే లివర్కి సంబంధించిన జబ్బులు ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి. ఒక ఆల్కహాల్ తాగే వాళ్ళకే ఉంటుందని చెప్పేసి ఒక అపోహ ఉంది. అది కూడా అపోహే. ఆల్కహాల్ తాగని వారికి కూడా మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఈ లివర్ జబ్బులు రావటము. లివర్ జబ్బులు ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, సమస్య బాగా ముదిరిన తర్వాతనే మనకు తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్స్ తెలిసినప్పుడు. సో అలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మాకు ఎన్కౌంటర్ అవుతున్నాం. కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళి, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వాళ్ళని కనుక చైతన్యవంతులుగా చేయగలిగితే కొంతవరకు అరికట్టచ్చు అని చెప్పేసి ఈ స్టార్ హాస్పిటల్ దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టి ప్రతి నెల వివిధ ప్రాంతాలకు, కార్పొరేట్ కమ్యూనిటీస్ అనుకోండి, ఇట్లాంటి వర్కింగ్ కమ్యూనిటీస్కి వెళ్ళేసి ఈ కార్యక్రమాల్ని విరివిగా చేస్తూ పోతున్నాము. వాటితో పాటు కార్పొరేట్ వైద్యం ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేస్తున్నాం. దాదాపు 50 పైగా ఇప్పుడు మార్కెట్లో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు అని, గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినవి. అందరూ మంచి సర్వీస్ ఇస్తున్నారు. అది లార్జ్లీ ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడే మనకు అవకాశం ఉంటుంది. అవుట్ పేషెంటే, మోస్ట్ ఆఫ్ ద అవుట్ పేషెంట్ ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్, మన జేబు నుంచి మనం ఖర్చు పెట్టుకోవాలి ఇనీషియల్గా, తర్వాత రీయింబర్స్మెంట్ కూడా పోవచ్చు. దానికి మీద అవగాహన లేదు. సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో
వాటికి స్టార్ హాస్పిటల్ నుంచి కొన్ని ప్రివిలేజెస్ కన్సల్టేషన్స్ పైన కానీ, అట్లాగే డయాగ్నోస్టిక్స్ పైన కానీ, అట్లాగే మెడిసిన్స్ పైన కానీ కొంత డిస్కౌంట్స్ ఇస్తూ మీ కమ్యూనిటీకి, అట్లాగే ప్రతి కమ్యూనిటీకి ఎక్కడైతే మేము పోయి చేస్తున్నామో వాళ్ళ కమ్యూనిటీతో ఒక ప్రివిలేజ్ లాగా ఎక్స్టెండ్ చేస్తూ ఆ కమ్యూనిటీ సభ్యులు ఎవరైనా హాస్పిటల్స్ మా బంజారా హిల్స్ కానీ అట్లాగే నానకరంగూడ హాస్పిటల్కి వచ్చినట్లయితే వాళ్ళ కార్డు చూయించగానే ఆ ప్రివిలేజెస్ ఆటోమేటిక్గా వాళ్ళకి అప్లై అయ్యే విధంగా సిస్టాన్ని కూడా ప్రిపేర్ చేశాము. ఇవాళ ఎంఓఎస్ కూడా మన టీఎఫ్జేఏ ప్లస్ స్టార్ హాస్పిటల్ మధ్య ఎంఓఎస్ సైన్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఇబ్బంది ఉందో, అందరు స్టార్కి రావాలని అయితే కోరుకోవట్లేదు, ఎవరికి ఇబ్బంది ఉందో ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలండి. సిచ్యువేషన్స్ బాగాలేవు. పోస్ట్ కోవిడ్ తర్వాత ఐఎమ్ సారీ టు సే సిచ్యువేషన్స్ బాగాలేదు. నాకేం కాదులే అనే ధీమా తగ్గిపోతూ ఉంది, పక్కన వాళ్ళకే వస్తుంది అనే ధీమా పెరుగుతూ ఉంది. అలాంటి ఏదైతే ఆ అపనమ్మకం కానీ అది ఉందో ఆ నోషన్ని బయటికి రావాలి. ప్రతి ఒక్కరు 35 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు యాన్యువల్ హెల్త్ చెకప్స్ మస్ట్. ఇప్పుడు మేము దాదాపు మిడ్-20s కూడా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ చూస్తున్నాం. మిడ్-20s 25-26 సంవత్సరాల వ్యక్తులు కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్తో రావటం అది ఎప్పుడు లేదు, ఇదివరకు లేదు, ఆ కల్చర్ లేదు, ఆ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ లేదు. సో అందువల్ల ప్రతి ఒక్కరిని భయపెట్టలేదు, బట్ అవేర్నెస్ తీసుకురావాలనే మా ప్రయత్నం. సో యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది మ్యాండేటరీ. ప్రాబ్లం మీద ఉన్నట్టయితే దేర్ ఇస్ నో ఆస్పీషియస్ టైం. నెక్స్ట్ మినిట్ ఈజ్ ద ఓన్లీ ఆస్పీషియస్ టైం. నెక్స్ట్ మినిట్ రియాక్ట్ అవ్వాలి. చాలా వరకు వ్యాధులను అరికట్టడానికి మనకి టెక్నాలజీ బాగా వచ్చింది. డాక్టర్స్ మన వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు, మన ఇండియన్ డాక్టర్స్ ముఖ్యంగా. ఒక బ్రెయిన్ తప్పించి మిగతా ఆర్గాన్స్ అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే స్థాయిలో ఉన్నాం మనం. సో అవేర్నెస్ ఒక్కటే దానికి ప్యారలల్గా కనుక డెవలప్ చేసుకున్నట్లయితే చాలా వరకు వ్యాధులను మనం అరికట్టవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు. సో మరొకసారి టీఎఫ్జే సభ్యులందరికీ స్టార్ హాస్పిటల్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారు. మాకు 3 రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి సార్ టీఎఫ్జే నుంచి. ఒకటి టర్మ్ పాలసీ 15 lakhs, ఒకటి 25 lakhs యాక్సిడెంటల్ పాలసీ, అదేవిధంగా 5 lakhs + 5 lakhs లాస్ట్ ఇయర్ వరకు మాకు ఇచ్చాం టాటా ఏజీ నుంచి హెల్త్ పాలసీ ఫ్యామిలీ 2+2కి. అదే ఎవ్రీ ఫిబ్రవరిలో